బ్రేకింగ్ న్యూస్ పాక్ అదుపులో ఉన్న బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ ను భారత్ కు అప్పగించింది దాయాది దేశం. అటారీ బార్డర్ దగ్గర భారత్ కు ఆయన అప్పగించింది. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం మనందరికీ తెలుసు. సరిహద్దుల్లో గస్తీ నిర్వహిస్తూ దారి తప్పి పాకిస్తాన్ సరిహద్దుల్లోకి వెళ్లాడు బీఎస్ఎఫ్ కానిస్టేబుల్. దీంతో పాక్ బలగాలు అతన్ని అదుపులోకి తీసుకున్నాయి. అయితే 20 రోజుల పాటు పాక్ బలగాల అదుపులోనే ఉన్న బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ ని ఎట్టకేలకు తిరిగి స్వదేశానికి పంపించింది దాయాది దేశం. ప్రస్తుతం అవే విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ పూర్ణం కుమార్ షా అతని పేరు. పాక్ అదుపులో ఉన్నాడు. అతను గత 20 రోజులుగా పాక్ ఇండియా నేపథ్యంలో, అంటే అక్కడ ఉన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గస్తీ కాస్తూ ఉన్నాడు. అనుకోకుండా పాక్ భూభాగంపైకి వెళ్లాడు పూర్ణం కుమార్ షా. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ బలగాలు అతన్ని అదుపులోకి తీసుకున్నాయి. గత 20 రోజులుగా పాకిస్తాన్లోనే ఉన్నాడు. కొద్దిసేపటి క్రితమే అటారీ బార్డర్ దగ్గర అతన్ని తిరిగి భారత్కు అప్పగించింది పాక్. మా ప్రతినిధి శివ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. శివ, మొత్తానికి బీఎస్ఎఫ్ జవాన్ ని భారత్ కు అప్పగించింది దాయాది దేశం. అంటే ఇది కూడా ఒక భయపడిపోయి అప్పగించిందా, లేకపోతే ఏమైనా టాక్స్ మూలంగా ఏమైనా అప్పగించడం జరిగిందా? రైట్, ప్రధానంగా చూసుకుంటే స్మృతి, పెహల్గాం ఉగ్రవాదుల కాల్పులు జరిగిన తర్వాత అటు గస్తీలో భాగంగా బోర్డర్లో గస్తీ సెక్యూరిటీ నిమిత్తం భారత్ బీఎస్ఎఫ్ జవాన్ పీకే షా గస్తీ కాస్తున్న నేపథ్యంలో పొరపాటున ఒక 2 మీటర్స్ అటువైపు పాక్ భూభాగంలోకి వెళ్ళిన నేపథ్యంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత చర్చలు అయితే జరిగాయి. అటు పాకిస్తాన్, ఇటు భారత్ సంబంధించిన ఉన్నత స్థాయి ఆర్మీ అధికారుల స్థాయిలో చర్చలు జరిగినప్పటికీ కూడా ఈ రోజు రేపు అంటూ కూడా పైనుంచి ఆర్డర్స్ రాలేదు. ఆర్డర్స్ వచ్చిన తర్వాత పంపిస్తాము అంటూ కూడా వారు తెలియజేశారు. ఇప్పటి వరకు 20 రోజులు, ఈ రోజుతో 20 రోజులు కావస్తుంది. ఉదయం 10:30 అటారీ సరిహద్దు నుంచి పీకే షాను విడుదల చేశారు. మరోవైపు ఇటు పాక్ రేంజర్ను కూడా ఇటు భారత్, అంటే అతను కూడా భారత భూభాగంలోకి వచ్చిన నేపథ్యంలో పాక్ రేంజర్ను భారత భద్రతా బలగాలు అదుపులోకి తీసుకుని అతన్ని కొంత విచారించాయి. పొరపాటున వచ్చానని కూడా అతను చెప్పిన నేపథ్యంలోనే ఇద్దరి మధ్య చర్చలు జరిగిన తర్వాత అతను కూడా అటారీ బోర్డర్ నుంచే అతను కూడా పంపించారు. మరోవైపు ఈరోజు డీజీఎంఓల స్థాయిలో మరోసారి సమావేశం ఉన్న నేపథ్యంలో ఈ సమావేశంలో కూడా దాని గురించి ఇద్దరి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది. గతంలో జరిగిన చర్చల సందర్భం కూడా దీనిపై చర్చలు ప్రస్తావన వచ్చిన నేపథ్యంలోనే ఇద్దరిని కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఇద్దరు, ఒకవైపు బీఎస్ఎఫ్ జవాన్ వాళ్ళ బందీలో ఉన్నారు, వారి రేంజర్ భారత్ బందీలో ఉన్న నేపథ్యంలో ఇద్దరిని కూడా ఒక ఒప్పందం ప్రకారం విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే కేవలం పొరపాటున మాత్రం ఇద్దరు సరిహద్దులు పంట పొలాల మధ్యలో ఉంటుంది కాబట్టి అది గుర్తించలేని నేపథ్యంలోనే వారిద్దరు కూడా ఒకరికొకరు తెలియక భారత భూభాగంలోకి పాక్ రేంజర్, అలాగే పాకిస్తాన్ భూభాగంలోకి భారత బీఎస్ఎఫ్ జవాన్ కానిస్టేబుల్ కూడా వెళ్ళిన నేపథ్యంలోనే ఇద్దరిని ప్రజెంట్ బందీలుగా ఉన్నారు. వారిద్దరిని కూడా ఇద్దరు సైనికుల మధ్య చర్చలు జరిగిన నేపథ్యంలో ఇద్దరు ఒక అవగాహన ఒప్పందానికి వచ్చి ఇద్దరిని విడిచిపెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఇద్దరు కూడా సేఫ్గానే ఉన్నారు, ఎటువంటి ఇబ్బంది లేదని కూడా చెప్తున్నారు. మరోవైపు పీకే షాహుకు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ప్రధానంగా మీడియా సంప్రదించిన నేపథ్యంలో ఇప్పటివరకు వారికి అయితే ఎటువంటి సమాచారం లేదు. అటు ఆర్మీకి సంబంధించిన వారిని ఆఫీసర్ని కనుక్కొని చెప్తామంటూ కూడా పీకే షాకు సంబంధించిన వారి భార్య కూడా చెప్తా ఉంది. ఇక అధికారికంగా వారికి ఎటువంటి సమాచారం లేదని చెప్తారు. కానీ హై లెవెల్ టాక్స్ అని కూడా ముగిసిన తర్వాత అటారీ సరిహద్దు నుంచి ఇద్దరిని కూడా అటు పాక్ రేంజర్ను, ఇటు భారత్కు బీఎస్ఎఫ్ జవాన్ పీకే షాను విడుదల చేశారు. అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే కనుక ఇద్దరి మధ్య వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో ఏం చేసి ఉంటారు పీకే షాన్ అని కూడా అందరూ ఫస్ట్లో ఆందోళన వ్యక్తం చేస్తారంటే వారం రోజులు గడిచినా కానీ గతంలో విడుదల చేయలేదు. జస్ట్ ఆ సందర్భంలో ఇద్దరి మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. సరిహద్దులో ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకుంటున్నారు. పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మరీ కాల్పులు జరుపుతోంది. ఇటు భారత ఆర్మీ చెక్ పోస్టులు, ఆర్మీ అధికారులే భారత సైన్యాన్ని టార్గెట్గా చేసుకుని కాల్పులు జరుపుతున్న నేపథ్యంలో పీకే షా సేఫ్గా ఉన్నారా లేదా అనేది కూడా అందరూ ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తారు. వారి కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆందోళన వ్యక్తం చేసి ఎప్పటికప్పుడు భారత సైనిక అధికారులతో
సంప్రదింపులు చేస్తున్నారు. ఇక పీకే సాహును ఎట్టకేలకు విడుదల చేసిన నేపథ్యంలో వారందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇక అంటే గతంలో ఒకవైపు పెహల్గాం సంబంధించి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలోనే ఇటు సాహును కూడా ఏదో ఒకటి చేస్తారు, ఇబ్బందులకు గురి చేస్తారంటూ కూడా అందరూ భావించారు. కానీ సాహు ప్రజెంట్ అయితే నార్మల్గా ఉన్నారు, అంతా సేఫ్గా ఉన్నారనేది కూడా భద్రతా బలగాలు గుర్తించి ఇక నెక్స్ట్ ఏం జరగబోతుందని కూడా చూడాల్సింది. ఇటు పీకే సాహు 20 రోజుల పాటు పాకిస్తాన్ చేతుల్లో బందీగా ఉన్నారు కాబట్టి ఆ సమయంలో 20 రోజుల పాటు పీకే సాహు పట్ల వారు ఏ విధంగా వ్యవహరించారు, ఏమైనా ప్రశ్నించారా, ఏం చేశారు, ఏమైనా భౌతికంగా దాడి చేశారా ఏంటి అనే అంశాలపై కూడా భద్రతా అధికారులు వారి నుంచి పీకే సాహు నుంచి సమాచారం తెలిసిన తర్వాత మాత్రమే వారి ఇంటికి పంపించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరియు ఇటు పాక్ రేంజర్ కూడా ఇక్కడ భారత్లో బందీగా ఉన్న నేపథ్యంలో వారు కూడా అక్కడ భారత్ సంబంధించిన సమాచారాన్ని కూడా వారు సేకరించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఇక ఈరోజు డీజీఎంఓల స్థాయిలో సమావేశం ఉన్న నేపథ్యంలో ఈ అంశాలపై కూడా ప్రధానంగా చర్చకొచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. రైట్ శివ, థ్యాంక్ యూ.